వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట. ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మాటల దాడి చేసిందామె. అంతేకాదు, అవినీతికి పాల్పడ్డారంటూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ గద్దె దిగిపోయాక కూడా నోటి దురుసు ఆపలేదు. ప్రభుత్వాధినేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఓ కేసుకు సంబంధించి విచారణ పూర్తి కావడంతో ఆమెకు ఉచ్చు బిగుస్తోందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నేడో రేపో అరెస్టు కూడా తప్పదంటున్నారు. ఇంతకు ఏంటా కేస్? ఎవరా నాయకురాలు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయిన వారంతా ఊచలు లెక్కపెడుతున్నారు. ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు. కొడాలి నాని లాంటి వారిని ఇప్పుడు అరెస్టు చేసినా ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఆసుపత్రిలో ఉంచాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు కొడాలి జోలికి పోవట్లేదు. ఇక రెడ్ బుక్ లో మహిళా నేతల్లో రోజా పేరు కూడా ఉందన్న ప్రచారం గతంలో జరిగింది. కూటమి వచ్చాక సాక్ష్యాధారాలతో నిరూపణ అయ్యాకే అరెస్టులు చేస్తుంది. ఇప్పుడు రోజా వంతు వచ్చిందంటున్నారు. ఆడుదాం ఆంధ్ర కేసు ఓ కొలిక్కి రావడంతో నేడో రేపో రోజా అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా ఊపందుకుంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజా కనిపించకుండా పోయారు. వైసీపీ నిర్వహిస్తున్న సమావేశాలకు ఆమె హాజరు కాకపోవడం, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. కూటమి సర్కార్ నెక్స్ట్ టార్గెట్ రోజానే అనే గాసిప్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు వస్తున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాటికి రోజా భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా పోటీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. 2023 డిసెంబర్లో ఈ పోటీలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు ఇందులో భాగంగా ఉన్నాయి. ప్రతి గ్రామానికి 10,000 చొప్పున నిధులు కేటాయించగా ఆ కార్యక్రమంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. విజిలెన్స్ అధికారులు పోటీలకు సంబంధించిన విచారణను పూర్తి చేసి డీజీపీకి నివేదిక అందించబోతున్నారు. నివేదికలో నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేశారనే విషయం బయటపడింది. అంతేకాక వైసీపీ కార్యకర్తలే విజేతలుగా ఎంపికయ్యారని కూడా గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజాపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకేనేమో ఆమె ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర అవకతవకలపై విజిలెన్స్ శాఖ 45 రోజుల్లో విచారణ పూర్తి చేసింది. వచ్చే వారం డీజీపీకి నివేదిక అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీల కోసం మండలాలు, మున్సిపాలిటీలు, నియోజకవర్గాలకి నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో శాప్ ద్వారా ఆట కిట్లు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. కానీ వాటి నాణ్యతపై అనేక ఆరోపణలు వచ్చాయి. కిట్లు వాడిన తర్వాత ఒక్కసారికే పనికి రాకుండా పోయాయని ఆటగాళ్లు చెప్పారు. ఇది చాలదు అన్నట్లు వైసీపీ కార్యకర్తలకే విజేత బహుమతులిచ్చారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ దఫా వచ్చిన నివేదికలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరగనుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో, రోజా పరిస్థితి ఏమవుతుందో అంటూ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో పాపులర్ అయ్యారు. ప్రత్యేకించి వైసీపీకి మౌత్ పీస్గా మారిన రోజా ఎలాంటి సంయమనం లేకుండా మాట్లాడే తత్వంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. రోజా మాటలకు కేవలం ప్రతిపక్ష నేతలే కాదు, కొన్నిసార్లు స్వంత పార్టీ నాయకులు కూడా ఇబ్బందిగా ఫీలయ్యారనడంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ లాంటి నేతను 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబును గతంలో రోజా ఎంత దారుణంగా మాట్లాడిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె వ్యాఖ్యల్లో డబుల్ మీనింగ్లుండడం వల్ల
కొన్ని సందర్భాల్లో వైసీపీకి నష్టం వాటిల్లింది. జగన్ హయాంలో అందినకాడికి రోజా దోచేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క ఆడుదాం ఆంధ్ర మాత్రమే కాదు, అనేక స్కాముల్లో రోజా పాత్ర ఉందని టీడీపీ, జనసేన శ్రేణులు అంటున్నాయి. ఖరీదైన కార్ల కొనుగోళ్లపై సోషల్ మీడియాలో ఆమెపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు అనే సామెత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజమవుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చోటు చేసుకున్న ఇసుక దందా, భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి విచారణలు వేగంగా సాగిస్తోంది. జనసేన పార్టీ హిట్ లిస్ట్, అలాగే లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోరు పారేసుకుని ప్రత్యర్థులపై అసభ్యంగా మాట్లాడిన నాయకులు ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి రాజకీయంగా ఒంటరి అవుతున్నారు. చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదై ఉన్నాయి. అయితే వారంతా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటే, ఇంకొంతమంది ఏవేవో సాకులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లు నాడు అక్రమాలకు, అరాచకాలకు పాల్పడిన వారంతా కాస్త ముందో వెనక్కో కటకటాల పాలవడం మాత్రం పక్కా అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి రోజా పరిస్థితి ఏమవనుందో అన్నది.